పరిపాలనపై పట్టు సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సంస్కరణలపై దృష్టి పెట్టారు. 2 జిల్లాల్లో విస్తరించి ఉన్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో గత బీఆర్ఎస్ పాలకులు విభజించిన మండలాలపై పునఃసమీక్ష చేయాలని నిర్ణయించారు. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ మార్క్ రిఫార్మ్స్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. పరిపాలనపై పట్టు బిగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. ఏదైనా ఓ ప్రాంతం ఒకే పరిపాలనాధికారి చేతిలో ఉంటే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయటం తేలికవుతుంది. ఇద్దరి చేతిలో ఉంటే సమన్వయ లోపంతో సమస్యలు ఎదురుకావచ్చు. రేవంత్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో జిల్లాల విభజనలో భాగంగా కొడంగల్ను నిలువునా చీల్చింది. కొడంగల్, బోమ్రాస్పేట, దౌలతాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో చేర్చింది. కోస్గి, మద్దూరు మండలాలను మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచింది. 2018 ఎన్నికల్లో సీనియర్ నేతలు, మంత్రులు కొడంగల్ పై దృష్టి పెట్టి రేవంత్ ను ఓడించగలిగారు. ఇది చాలదన్నట్టు ఆ ఎన్నికల తరువాత కోస్గి, మద్దూరు మండలాలను నారాయణపేట జిల్లాలోకి మార్చింది. ఇలా కొడంగల్ పై తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా బీఆర్ఎస్ పాలన కొనసాగింది. కానీ గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గా నిలపాలి అనే సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గం అంతా ఒకే జిల్లాలో ఉంటే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించారు అని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సైతం సీఎం రేవంత్ ఈ అంశాన్ని బలంగానే ప్రస్తావించడంతో నియోజకవర్గం అంతా ఒకే జిల్లా కిందకు రావడం ఖాయమని కాంగ్రెస్ క్యాడర్ తో పాటు అధికారులు భావిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం ఇటు నారాయణపేట, అటు వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉంది. దీంతో ఏ పని చేయాలన్నా నాయకులు 2 జిల్లాల అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే కొడంగల్ ను ఇలా వేర్వేరు జిల్లాల్లోకి మార్చిందని రేవంత్ రెడ్డి విమర్శించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కావడంతో పరిపాలనా సౌలభ్యం కోసం ముందుగా ఈ అంశంపైనే దృష్టి పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కొడంగల్ కొనసాగాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో వికారాబాద్ జిల్లాలో కలిపిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 3 మండలాలను నారాయణపేట జిల్లాలో చేర్పించేందుకు సిద్ధమయ్యారు అని తెలిసిందే. ఇందుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా సెక్రటేరియట్ స్థాయి అధికారులను ఆదేశించారట. ఆ మేరకు అవసరమైన సమాచారాన్ని 2 జిల్లాల నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం. సీఎంగా ఉండడంతో నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు అనే అభిప్రాయానికి ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించేందుకు ఆలోచన చేస్తున్నారట. గత ముఖ్యమంత్రులు కేసీఆర్ కు గజ్వేల్, వైఎస్ఆర్ కు పులివెందుల, చంద్రబాబు నాయుడుకు కుప్పం ఎలానో తనకు కొడంగల్ అలానేనని చెప్పేవారు. ఆ నియోజకవర్గాలకు దీటుగా కొడంగల్ ని తీర్చిదిద్దుతాను అని ఇచ్చిన హామీ మేరకు ఏ కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 69వ నంబర్ జీవోను అమలు చేసి కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన హయాంలోనే పూర్తి చేయాలి అనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెబుతున్నారు. ఆ జీవో ప్రకారం కృష్ణానది నికర జలాల్లో పాలమూరు జిల్లాకు 20 టీఎంసీల వాటా ఉంది.
దీంతో కొడంగల్ సగభాగం వికారాబాద్ జిల్లాలో ఉంటే సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలా కొడంగల్ ని నారాయణపేట జిల్లాలో కలిపేందుకు ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ఇక్కడ పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సదుపాయాల కల్పన ద్వారా ప్రతి కుటుంబానికి మెరుగైన జీవితాన్నిచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. రహదారుల నిర్మాణం, విద్యుత్ సదుపాయాల కల్పన, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. కానీ తేనెతెట్టు లాంటి జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులకు కొడంగల్ నుంచి శ్రీకారం చుడితే ఇలాంటి మరిన్ని డిమాండ్లు తెరపైకొచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.